రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన తండ్రి ఉదయము నుంచి కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు మాకు తోడై ఉండి మమ్మల్ని రక్షించి సజీవులుగా నిలవబెట్టినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునయ్యా, మీ కృప లేనిదే, మీ దయ లేనిదే మేము ఇంతవరకు కూడా సజీవులముగా ఉండేవారము కాదు నాయన. ఈ రోజున ఎన్నో ప్రయాణాలు చేసాం, ఎన్నో చోట్ల ఆహారం తీసుకున్నాం, ఎన్నో చోట్లకు వెళ్ళి క్షేమంగా గృహాలు చేరుకోగలిగినామంటే అది కేవలం మీ కృపను బట్టే సాధ్యమై ఉన్నది తండ్రి. ఈ రోజున మా అవసరతలన్నీ తీర్చారు, మాకు శక్తిని బలాన్ని దయచేశారు, మా పనులలో మమ్మల్ని నూరంతులుగా ఆశీర్వదించారు ప్రభువా. శాంతి సమాధానాలతో మమ్మల్ని నింపారు తండ్రి. స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రిన మరొకసారి మేమందరము తండ్రి కుటుంబంతో కలిసి నాయన సంఘముగా చేరి ప్రార్థిస్తుండగా మా మొరలను ఆలకించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 23వ వచనము. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనెను అని భక్తుడు కీర్తిస్తున్న రీతిగా నాయన, అవును ప్రభువా, మేము దీన దశలో ఉన్నప్పుడు, మేము ఎవరూ లేని ఒంటరిగా వారిగా ఉన్నప్పుడు, సమస్తము కోల్పోయిన వారిగా ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు సహాయం చేసింది కేవలం తండ్రి సర్వశక్తివంతుడైన దేవా, నీవు మాత్రమే సహాయం చేసావు నాయన. ఈ లోకంలో మా బంధువులు, మా స్నేహితులు, మాకు తోడై ఉన్నవారు ఎవరు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేదు కానీ తండ్రి అయ్యా, మీరు మా దీన దశను జ్ఞాపకం చేసుకుని మాకు సహాయము దయచేసి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. ఈ రాత్రిని ఎవరైతే దీన దశలో ఉన్నారో ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోబోతున్నందుకు స్తోత్రాలు. వారి జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించబోతున్నందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాము. వారి కుటుంబాలను బట్టి కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాము, వేడుకుంటున్నాము. వారి ఎడల మీ కృప కుమ్మరించండి నాయన. వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా, అనారోగ్య సమస్యల చేత ఎంతోమంది బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు. అయా, వారందరిని బట్టి మొరబెడుతున్నాం. వారికి ఉన్న ప్రతి అనారోగ్య సమస్య నుంచి కూడా నజరేయుడైన యేసు నామములో విడుదల దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రతి అప్పు నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి. ఆర్థికపరమైన ప్రతి కష్టమును కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి ఉద్యోగ వ్యాపార చేతి పనులన్నిటిలో వారికి నూరంతల ఆశీర్వాదం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. అయా, దురాత్మ శక్తుల చేత పీడించబడుతూ కుటుంబంలో అశాంతితో జీవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాము. వారికి ఉన్న ప్రతి అంధకార దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయండి. తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా చిన్న బిడ్డలను, యవన బిడ్డలను మార్చమని, భార్యాభర్తల మధ్య ఉన్న ఆ గొడవల నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారయ్యా, వారి ప్రార్థనను, వారి ప్రయత్నాన్ని సఫలపరచండి నాయన. ఎవరైతే గర్భఫలం లేక కన్నీరు కారుస్తూ ఈ రాత్రిన మొరబెడుతున్నారో వారి జీవితాల్లో అద్భుత కార్యాన్ని జరిగించమని అడుగుతున్నాము నాయన. ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో మీ చిత్తం ఏమైతే ఉందో వారికి బయలుపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. గృహాల కొరకు, లోన్స్ కొరకు మరియు ఫంక్షన్స్ కొరకు అప్లై చేసుకున్నారు. వాటన్నిటిని కూడా వారికి దయచేయండి తండ్రి. వివిధ దేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్న వారు ఉన్నారు. వారి వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో తండ్రి సహాయం అనుగ్రహించండి. వివిధ దేశాల్లో అయా చదువుకుంటున్న, పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా అడుగుతున్నాం. వారికి మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం. అయా, కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. నాయన, రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న వారు ఉన్నారు, పనులు చేసుకుంటున్న బిడ్డలున్నారు. వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాము తండ్రి. మా భారతదేశాన్ని సమయంలో మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేశ ప్రజలను, దేశ సైనికులను కూడా దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా ప్రభు, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి నాయన.
ఎవరు కూడా ఎటువంటి నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు లేకుండా, ఎటువంటి బలహీనత లేకుండా మంచి నిద్రను, సుఖవంతమైన నిద్రను కలిగి ఉండులాగున కృప చూపించండి. అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు ఏ హాని కలిగించే పరిస్థితులు ఈ రాత్రిన మా దరికి చేరకుండా మీరే మమ్మల్ని మీ కృపలో భద్రపరచుకోమని, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ సన్నిధిని సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.